కానీ హృదయం నిండా దేవుడు కావాలి, ఆయన సన్నిధి కావాలి. ఇదే ధ్యాస, ఇదే పిచ్చి, దేవుడి పిచ్చి. వెండి బంగారాల కంటే నాకు ప్రభు ఎక్కువ, ధన ధాన్యాల కంటే అష్టైశ్వర్యాల కంటే నాకు దేవుడు ఎక్కువ. ఆయనకు సంతోషం కలిగించాలి, ఆయన చిత్తానుసారంగా బతకాలి. జనం నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, పొగిడినా పొగడకపోయినా, భజనలు చేసినా చేయకపోయినా నాకు దేవుడి సంతోషం కావాలని దేవుడి పిచ్చిలో తిరిగాడు, దేవుడి పిచ్చిలో బతికాడు. దేవుని కోసం చచ్చినా పర్వాలేదు అనుకున్నాడు. అందుకే చిన్న బాలుడైనా సరే అంత గొలియాతు మీద దిగిపోవడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే దేవునికి అవమానం జరుగుతుందని. అది దావీదు మనసు. దేవుడు అనుగ్రహించిన రాజ్యం వైపు తన దృష్టిని పెట్టలేదు, కానీ ఒక దశలో 2-3 సార్లు అట్లా పెట్టి కూడా మళ్ళీ తేరుకొని మళ్ళీ దేవుని వైపు మళ్ళుకున్నాడు. రాజ్యం ఇచ్చిన దేవుని మీదనే తన దృష్టి పెట్టి దేవుణ్ణే ప్రేమించి హత్తుకున్నాడు. కానీ సొలొమోను మాత్రం వాళ్ళ నాయన ఇచ్చిన రాజ్యం మీద మైండ్ పెట్టాడు. నాయనకు రాజ్యాన్ని ఇచ్చిన దేవుని మీద అంతగా మనసు పెట్టాల. దేవుని మందిరం 7 ఏళ్ళు కట్టిస్తే ఆయన మందిరం మాత్రం 13 ఏళ్ళు కట్టించుకున్నాడు. మరి గొప్పోడు కదా. తెలుసా మీకు దేవుని మందిరం ఎన్ని ఏళ్ళు కట్టాడు? మరి ఆయన ఉండే మందిరం 13 ఏళ్ళు. మరి రాజుగారు మరి అంత వైభవంతో ఉండాలి కదా. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక అన్నీ ఎక్కడెక్కడ రాజుల కుమార్తెలు మొత్తం ఒక 1000 మందిని పోగేశాడు. ఉపపత్నులు అయితేనేమి, సొంత పత్నులు అయితేనే మొత్తం కలిపి 1000 మందిని కొప్పేశాడు. మొత్తం 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారంట. మళ్ళీ సామాన్యులు కూడా కాదు, మళ్ళీ చిన్న చితకోళ్ళు కాదు, మళ్ళీ వాళ్ళు రాజకుమార్తెలైన భార్యలు. ఫరో కూతురు కూడా ఉంది అందులో. మొత్తం ఉన్నారు. అంటే మనసంతా ఇది పెట్టేశాడు ఇక. అంటే ఏ రాజ్యం కూడా మన మీదకి రావద్దు, మనకు శత్రువులుగా ఉండొద్దు అంటే అన్ని రాజ్యాల రాజుల కూతుళ్ళని చేసుకున్నారంటే అందరూ మామేలు అయిపోతారు కాబట్టి ఇక కూతురు రాజ్యం మీదకి ఎవడు రాడు. ఏం ఐడియా. అన్ని రాజ్యాలకు అల్లుడిని అయిపోతాను. అలాగే రకరకాల స్త్రీలు, శరీరానికి ఆనందం, అలాగే శత్రువులు గొడవ ఉండదు. నిజంగా జ్ఞానే కదా. అమ్మ బాబోయ్, ఏం జ్ఞానం ఉండేది అసలు. మొత్తాన్ని తెచ్చి కొప్పేసాడు. ఎక్కడ వీడు ఫలానా రాజు అంటే కూతురు ఉందని కనుక్కుంటాడు. ఫలానా రాజు కొంచెం పెడగా ఉన్నాడంటే వాళ్ళకి అమ్మాయి ఆయనకు కూతురు ఉందని కనుక్కో. కూతురు ఉంటే చాలు ఇక కబురు పెడతాడు, మీ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను. మనోడు అప్పుడు ఫేమస్ అయి ఉన్నాడు సొలొమోన్. ఏం అవసరంలా ఇక, నువ్వు ఏలుకోవాల్సిన అవసరం కూడా, వైఫ్ ఆఫ్ సొలొమోన్ అంటే చాలు ఇక అంతే. సొలొమోను భార్య నా కూతురు అనిపించుకుంటే చాలు, ప్రపంచంలో నేనే మొనగాడిని అనుకున్నారు రాజులందరూ కూడా. ఏ రాజుకు ఆ రోజుకి అలాంటి బుద్ధే పుట్టింది. 700 మంది అప్పచెప్పారంట కూతుళ్ళని. నేను చెప్పానా? ఉందా? చూడండి అక్కడ, ఎక్కడ వాము ఇంతమంది అడిగిచ్చారా నాయన ఈయనకని. సొలొమోన్ అంటే అప్పుడు ఎట్టుందనుకున్న ప్రపంచం మొత్తం మహావైభవంగా ఉంది. అసలు షెబా దేశపు రాణి వచ్చి అసలు మంచి మంచి సరుకంతా తీసుకొని వచ్చింది. చూసి ఆశ్చర్యపోయి, నీ దగ్గర ఉండి నీ మాటలు వినుచున్నవారు, నిత్యము నీ మాటలు వింటున్న వీళ్ళు ఎంత ధన్యులు అంది. నిన్ను గురించి నాకు వినపడ్డది చాలా తక్కువ, నేను ఇక్కడ చూస్తుంది చాలా ఎక్కువ, ఇది మామూలు విషయం కాదని ఆశ్చర్యపోయింది. దిగంతాల నుండి వచ్చిందంట. అమ్మ ఎంత రిస్క్ చేసి వచ్చిందో మరి అయ్యని చూడటానికి. ఏమండి, ఎన్నాళ్ళు ప్రయాణం చేసి వచ్చిందో, మరి ఎన్ని పాటలు పడి వచ్చిందో, కానీ మొత్తానికి వచ్చింది ఒక పట్టాన బోల. స్తోత్రం పెద్దది చెప్పండి. అయ్యలారా, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పేశారట. అంటే రాజ్య పరిపాలనా దక్షత మీద మైండ్ పెట్టి ప్రజలకు న్యాయము తీర్చడం అవసరం, చుట్టూ శత్రువులు లేకుండా ప్రశాంతంగా ఉండటం అవసరం. కాబట్టి దీనికి కావాల్సిన స్కెచ్లను వేసుకొని ఇందులో భాగంగా ఇటు ఆనందం, శరీరానందం, అటు భద్రతకి భద్రత, రెండింటిని దృష్టిలో పెట్టుకొని కామాతురత గలవాడై 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఇప్పుడు వాళ్ళంటే రాజకుమార్తెలు చేసుకుని ఏదో శత్రుత్వం లేకుండా ఉంటుంది. మరి ఈ 300 మంది ఉపపత్నులు ఎందుకు? ఆనందం అమరానందం. ఏమండి, కర్మగాలి ఇద్దరిని చేసుకున్న వాళ్ళే రైలుకి వెళ్ళి పరిగెత్తుతున్నారు, పురుగు మందు డబ్బా తీసుకొని తిరుగుతున్నారు పొలాల మీద, ఎగిరి ఓవర్ యాక్షన్ చేసి ఇద్దరిని చేసుకున్నాడు. మెంటల్ హాస్పిటల్లో కరెంటు పెట్టించుకుంటున్నారు కొంతమంది.
ఏమండి? రోడ్ల మీద తిరుగుతూ కాగితాలు ఎరుకుంటారు కొంతమంది పోయి, ఇద్దరికి ఇంతమంది. ఎంత డబ్బు ఉంటే మాత్రం, ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం అంత సాహసమా? వామ్మో, తిప్పి పడేశారంట మైండ్ని, దిమాగ్ ఖరాబ్ చేసేసారు దెబ్బకి. అందుకే శాలేమన్న పరిచర్య చేశాడు, నేను చేయాలా. మంచిది నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా సహోదర సేవకులు. సరే శాలేమన్నం తీసేయి, ఆడిదేముంది లేక ఆయనకంటే ముందు చాలామంది చేశారు. ఆయన చేశాడు అట్ట చేయాలి, ఏం చేశాడు ఎట్ట చేయాలి, వాళ్ళు చేశారు అట్ట చేయాలి, వీళ్ళు ఈ పథకం వేశారు, ఈ పథకం నేనే వేయాలా, వాళ్ళు ఆ స్కెచ్ చేశారు, ఆ స్కెచ్ నేనే వేయాలా, ఏళ్ళలాగా నేను ట్రై చేయాలా, వాళ్ళలాగా నేను మాట్లాడాలా, ఏళ్ళలాగా నేను టక్కేయాలా, టై కట్టాలా, వాళ్ళలాగా నేను పైకి కిందకి ఎగరాలా, ఏళ్ళలాగా నేను కూడా ఉన్న కాడి కేకలు వేయాలా, వేస్తేనే మనం క్లిక్ అయ్యేది. తీసి దెబ్బలో కొట్టు సోదరా, అన్నీ సుత్తి వ్యవహారాలు. సేవ చేయాలని కూడా చెబుతున్నా, అన్నీ కాదు. భక్తులు దేవుణ్ణి ప్రేమించినట్టు నేను ప్రేమించాలనుకో, ఆ మాదిరి తీసుకో. అది కీలకం. రాజ్యం మొత్తం, దాని యొక్క భద్రత, దాని క్షేమం, దాని వర్ధిల్లింపు అంతా కూడా దాన్ని అనుగ్రహించిన వాని చేతిలో ఉంది. మానవ జ్ఞానం, మానవ మేధస్సు, మానవ సంబంధమైన ఐడియాలజీ కేవలం బుస్సు. మన బ్లెంట్ భాషలో చెప్పాలంటే కేవలం. అసలు దేవుడు కూడా మన సొంత బుర్రను మనం వాడి ఏదో సాధిద్దామంటే ముఖం పగిలేటట్టు చేస్తాడు ఆయన కూడా. అసలు ఒప్పుకోడుగా. నా మేధాశక్తి ఉపయోగిస్తానంటే పక్కన పెట్టవా అంటాడు. ప్రభా, నాకు మైండ్ పవర్ చాలా ఉంది ప్రభా, మస్తు ఐడియాలజీ ప్రభా, నాకెందుకు నీ ఐడియాలజీ అంటాడు. నా ఐడియాలజీలోకి నువ్వు రావాలి కానీ నీ ఐడియాలజీ బోర్డు ఐడియాలజీ నాకెందుకు? మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నేను చెప్పలే. పని రాదంట, నాకు పనికిరాదు. మరి ఎట్టా? ఖాళీగా నువ్వు అంటాడు. ఏం కావాలా? ఖాళీగా. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ధర్మశాస్త్రములో నైపుణ్యత సాధించి గమలియలు పాదాల దగ్గర బాగా అవోపాసన పట్టినోడు ఎవరు? పెద్దగా చెప్పాలి. రాజారావా? పౌలా? సరే, పౌలు. చదువు సంధ్య లేకుండా వలభుజాన్ని వేసుకొని చిన్నప్పటి నుంచి చేపలు పట్టుకుంది ఎవరు? రైట్. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎరిగిన పౌలుని ఎక్కడ వదిలితే వర్కౌట్ అయింది? ధర్మశాస్త్రం ఎరిగిన యూదుల దగ్గర వదిలితే వర్కౌట్ అయింది. ధర్మశాస్త్రం ఎరగని, కాస్త అక్షర జ్ఞానం కూడా సరిగా లేనటువంటి పేతుర్ని అన్ని జనుల దగ్గర పంపిస్తే సరిపోయింది. ఎందుకంటే యూదులకు ఆన్సర్ చేయాలంటే ధర్మశాస్త్రాన్ని అవోపాసన బట్టి ఉండాలి. ఆ సత్తా పౌలుకుంది. ఆ విషయంలో పౌలుకున్నంత పట్టు పేతురుకు లేదు కదా. కానీ ఏం జరిగింది తెలుసా? పేతుర్నేమో యూదులు అసలు ఒప్పుకోరు పేతుర్ని. కావాలంటే అపోస్తలుల కార్యం 4 చూడండి. ఆ యూదులు పేతురు యోహానులు ఏమన్నారో చూడండి. ఆ యూదులు పేతురు యోహానుల్ని అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూడండి ఏమన్నారు. యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకాయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము వదిలే కానీ వారు పేతురు యోహానుల 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. అది లెక్క. పేతురు యోహానులను విద్య కలిగిన వారన్నారా, యూదులు విద్య లేని పామరులు అన్నారా? రైట్. అంటే వాళ్ళ కంట్లో దిశాయించలా వీళ్ళ సబ్జెక్టు. కానీ వాళ్ళకి పేతుర్నే పెట్టాడు. లేఖనాలను ఎత్తి వాళ్ళ తుప్పు వదలగొట్టగలిగే దమ్మున్న పౌలునేమో నువ్వు అక్కడ కాదు లేకన్నా, నువ్వు అన్ని నువ్వు అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి పోయి అన్ని జనులు కదిలించాలంటే ఇప్పుడు పౌలు ఎవరి మీద ఆధారపడాలి? ధర్మశాస్త్రం ఎరిగిన యూదులతో అయితే పౌలు సబ్జెక్టు పనిచేసిద్ది. ధర్మశాస్త్రం ఎరిగిన అన్ని జనుల దగ్గరికి పోయినప్పుడు పౌలు దేవుడి మీద ఆధారపడాలి. పెద్దగా చెప్పండి, దండం పెడతాను. ఎవరి మీద ఆధారపడాలి? ఈ పిచ్చి గుంపుకి ఎట్ట చెబితే అర్థమవుతుంది, నువ్వే నాకు బయలుపరచాయా అని ఏదెన్స్లో తిరిగితే ఆ తెలియబడడం దేవుని కానీ బలిపేటం చూపిస్తే దాన్ని అడ్డం పెట్టి చెప్పాడు. లేకపోతే ఈ పిచ్చోళ్ళు వినరాయా, నాకేమో ధర్మశాస్త్రం తెలుసు, వీళ్ళ సోది నాకు తెలియదు, మరి ఎట్లా నాయనా వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే అక్కడ ఆ పాయింట్లో దేవుని మీదే డిపెండ్ అవ్వాలి. ఇక పేతురు దగ్గరకు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం పెరిగిన యూదులకు దేవుని గురించి చెప్పాలంటే పేతురికి ఎవరు దిక్కు? ఇప్పుడు ఏమయ్యా నాకేం తెలియదు, వీళ్ళేమో ధర్మశాస్త్రంలో మంచి ఆరితేరిన వాళ్ళు, లేఖనం ఇచ్చానంటే నాకు 24 లేఖనాలు రివర్స్ చెబుతారు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర నన్ను పెట్టేది నాయన. స్తోత్రం. అక్కడ పేతురు కూడా దేవుని మీదే ఆధారపడాలి. హల్లెలూయా. కాబట్టి విద్య కలిగిన వాడు తన విద్య మీద తాను డిపెండ్ కాకుండా దేవుని మీదే ఆధారపడాలని రివర్స్ పెట్టాడు అనమాట. అది ఎవరు ఎక్కడ పనికి వస్తారో అక్కడ పెట్టలా.
ఎవరెక్కడ పనికి రారో అక్కడ పెట్టి ఆ పనితనాన్ని దేవుడు తానే వారికి ఇచ్చి వాడుకున్నాడు. ఆయన చేతిలో ఉంది. మరి మన తెలివితేటలు ఎందుకు? మన తెలివితేటలు ఎంత ఖాళీ అయితే అంత బాగుపడతాం మనం. మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. మన పనికి మళ్ళీ తెలివితేటలు, ఈ లోక సంబంధం తెలివితేటలు ఎంత ఖాళీ అయితే అంత బాగుపడతాం. దేవుని తెలివిని నేర్చుకుంటే అంత బాగుపడతాం. దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే అంత బాగుపడతాం. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి దేవుని జ్ఞానం వెంట కూడా సొంత తెలివిని ఉపయోగిస్తారు. అది నడవదు. ఓకే, ముఖ్యంగా దేవుని పనికి అసలు పనికిరాదు. దేవుని పనికి దేవుడు చెప్పిన మార్గాల్లో మనం ప్రయాణం చేయాలి, మన సొంత మార్గాల్లో కాదు. అది లెక్క. ఇక రెండవది, మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. రెండవది మోషే, యెహోషువ. బాగా వినాలి, ఇది కూడా ఇంపార్టెంటే. మోషే, యెహోషువ ఇద్దరిలో యుద్ధ నైపుణ్యం తెలిసినోడు ఎవరు, తెలియనోడు ఎవరు? యుద్ధానికి ఎవరు పంపించాడు? యెహోషువ, నువ్వు మన కొరకు మనుషులను ఏర్పరిచి రెఫీదీం లోయలో అమాలేకీయులను ఎదుర్కోయా, వాళ్ళతో యుద్ధం చేయన్నాడు. బాగా వినండి. యెహోషువని వెళ్ళమన్నాడు యుద్ధానికి. మోషే ఏమన్నాడు? నేను దేవుని కర్ర చేత పట్టుకుని కొండెక్కి కొండ మీద కూర్చుంటాను అన్నాడు. ఇప్పుడు యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడు మోషేనా, యెహోషువానా? మీరు చెప్పాలి, నాకు పెద్దగా చెప్పాలి. నాకు తెలుసు యెహోషువ అంటారని. యెహోషువ అని ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? మోషే అని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. యుద్ధ నైపుణ్యం తెలిసిన మోషే అదించండి. కాదన్న యెహోషువ అన్న, కాబట్టే కదా యుద్ధాన్ని పంపించాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ముదిరిపోయారండి మీరు. సరే, మోషే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యుద్ధ నైపుణ్యం తెలిసినోడు మోషే అన్నోళ్ళు. నేనే జారేసరికి పట్టేసుకున్నారు మీరు. అమ్మ బాబోయ్, కవర్ చేసినా సరే మళ్ళీ చిక్కలా మీరు నాకు. కరెక్ట్. ఐగుప్తీయుల సకల విద్యలను ఉపాసించిన వాడు, నేర్చుకున్నవాడు మోషే. అర్థమైందా? అన్ని రకాల విద్యలను నేర్చుకున్నాడు మోషే. కాబట్టి యుద్ధ నైపుణ్యం, యుద్ధ నైజం, ఎత్తుకు పై ఎత్తేసి అవతల వాడిని దెబ్బ కొట్టడం, ఈ తత్వం మోషేకి తెలుసు. చిత్రం ఏంటంటే యెహోషువకు తెలియదు. ఎందుకు తెలియదు అని అడుగు. తెలియటానికి ఎక్కడుంది? యెహోషువ వాళ్ళ తాతల తండ్రులు మొత్తం అక్కడే ఉండే, ఐగుప్తులో 100 సంవత్సరాలుగా బానిసలుగా బతుకుతుండే. ఇక బానిసలు పొద్దున్న లేచిన కాడ నుంచి ఆ మట్టి తొక్కటం, ఆ చెత్త పోయటం, ఆ గడ్డ వేయటం, అందులో ఈ తొక్కిసలాటేగా తమ్ముడు. ఆ ఇటుకలు చేయటం, వాటిని కాల్చటం, వాళ్ళకి అవన్నీ గట్టి పెట్టడం, ఇదే కానీ వాళ్ళు కత్తులు కటార్లు బట్టి విలువిద్యలు నేర్చింది ఎక్కడ? కత్తి యుద్ధాలు నేర్చింది ఎక్కడ? కర్ర సాములు నేర్చింది ఎక్కడ? మరి యెహోషువకి ఏం తెలుసు? తెలిసినోడు అంటాడు నేను కొండ ఎక్కుతానంటాడు, తెలియనివాడే యుద్ధం చేయమంటాడు పోయి. నాయనా, చాలా కీలకమైన విషయం, దయచేసి మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు ప్లీజ్. మీరు వాక్యం మీద ఆసక్తి కలిగిన వారని చెబుతున్నాను నేను. ఎందుకు ఈ పని చేశాడో మోషే చెప్తా. మోషే సామాన్యుడు కాదు, దేవునితో ముఖాముఖి మాట్లాడినోడు, దేవునితో నడిచినోడు మోషే. ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడాడని లేఖనం చెప్తుంది. అంతేకాదు, సాక్షాత్తు దేవుడే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన మనుషుడు మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మోషే చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు అక్కడ. అమాలేకీయులు అంటే దుర్మార్గులైన మనుషులు. రక్తం తినడం ఇశ్రాయేలుకు నిషిద్ధం. అమాలేకీయుల పేరే రక్తము నాకెడివారు అని. ఇక ఒక రకంగా చెప్పాలంటే రక్త పిశాచులు అనమాట వాళ్ళు. అట్లాంటి దెయ్యం లాంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. వారికి వాళ్ళకి శత్రుత్వం నడుస్తూనే ఉంది. సరే, పక్కన పెడతాం. ఆ దుర్మార్గులైన మనుషుల మధ్యలోనికి ఇప్పుడు యోగ్యంగా ఆలోచిస్తే యెహోషువ కొండెక్కాలి, మోషే ఏమో యుద్ధానికి వెళ్ళాలి, లేదా మొత్తం కలిసి యుద్ధం చేయాలి. యెహోషువకి యుద్ధ నైపుణ్యం తెలియదు కాబట్టి, మోషేకి తెలుసు కాబట్టి వెళ్ళాలి. ఇప్పుడు మోషేకి యుద్ధ నైపుణ్యం తెలుసు కాబట్టి మోషే వెళ్ళాడు అనుకో. ఇప్పుడు దేవుని మీద ఆధారపడ్డట, నాలెడ్జ్ మీద ఆధారపడ్డట? పెద్దగా చెప్పండి. తనకు తెలిసినటువంటి అనుభవం మీద, తన నైపుణ్యం మీద డిపెండ్ అయినట్టే. ఖచ్చితంగా అక్కడ ఓటమి ఎదురయ్యేది మోషే పోయినట్టయితే. అందుకని అనుభవం ఉన్నవాడేమో దేవుని కర్ర చేత పట్టుకొని, ఆయుధం పట్టుకోవాలా, దేవుని కర్ర చేత పట్టుకొని కొండెక్కాడు. అనుభవం లేని వాడినేమో రంగంలోకి దించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓ దేవా, అనుభవం కలిగిన నేను కొండ మీదకి నీ దగ్గరకు వచ్చా, ఏమాత్రం అందులో అనుభవం లేని మనుషులు అదిగో శత్రువుల మీదకి పంపుతున్నా. అనుభవం లేని వాళ్ళని పంపుతున్నానంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నువ్వే వాళ్ళ మీద ఉండి ఆ విజయాన్ని దయచేయమని. అనుభవం లేనోళ్ళు వినండి బాగా, అనుభవం లేనోళ్ళు ఎటు చూస్తారు? ఫస్ట్
అనుభవం ఉన్న వ్యక్తి వైపు చూస్తారు, 2 ఆ వ్యక్తి చెక్కకపోతే దేవుడికి వెళ్ళి చూస్తారు. అవునా? చదువుకున్నాడు ఎటు చూస్తాడు? బస్సు మీద ఉన్న లెటర్స్ వైపు చూస్తాడు. చదువుకున్న ఎటు చూస్తాడు? పొరపాటున కూడా పేర్లు చూడ్డు. చెప్పేవాడు ఎవడో వానికి వెళ్ళి చూస్తాడు. ఎందుకంటే లేదు, మరి వేరే ఆప్షన్ లేదు. అట్లాగే యుద్ధ విషయంలో అనుభవం కలిగిన వాడు తన అనుభవం మీద డిపెండ్ అయితే అనుభవం లేనివాడు దేవుడి వైపు చూస్తాడు. దేవా నాకు తెలియదు, నువ్వే సాయం చేయను. సాయం చేయనప్పుడు కోరినప్పుడు తప్పకుండా దేవుడి హస్తం వాళ్ళకు తోడుగా ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మోషే చేతులు ఎత్తాడని ఉంది. ఇదంతా నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి ఉంటుంది. ఇంటికి పోయి చదువుకోండి, చాలాసార్లు చదివే ఉంటారు. అందుకే వచనం చూపించకుండా మ్యాటర్ చెబుతున్నా. చేతులు ఎత్తేదే కదా. అదేదో కొండెక్కి చేతులు ఎత్తకపోతే కొండ కింద ఉండి చేతులు ఎత్తచ్చుగా. స్తోత్రం. కొండ మీదకి వెళ్ళి వీళ్ళు లోయలో యుద్ధం చేస్తుంటే ఆయన కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తర్వాత ఒక మాట కూడా రాసి ఉంటుంది అక్కడ, మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలి. ఏమండి, ఒక చిన్న మాట ముఖ్యమైనది, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎంత బలవంతుడైనా, దేవుడు ఎంత శక్తివంతుడైనా, ఆయన శక్తి మన మీద పనిచేయాలంటే మనకు విశ్వాసం అనేది ఒకటి ఉండాలి. ఈ విశ్వాసం అనేది ఒకటి మనలో కానీ లేదనుకో, ఎంత శక్తి ఉన్నా సరే అది మన మీద పనిచేయదు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకి జయం కోసం ఏం కావాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం దేన్ని బట్టి వాళ్ళకి కలిగిందంటే, మన నాయకుడు ఉన్నాడు కొండ మీద, అదుగో చేతులు ఎత్తాడు. అదిగో మన నాయకుడు దేవుడిని అడుగుతున్నాడు, దేవుడు ఇప్పుడు మన పక్షంగా కదులుతాడు, ఓ జయం మనదే అని దరువు వేయటం మొదలుపెట్టారు. ఇక శత్రువుల్ని కొట్టడం మొదలుపెట్టారు. ఒక పక్క శత్రువుని చూసుకుంటా, మరో పక్క చేతులు ఎత్తిన నాయకుని వైపు చూసుకుంటా. విషయం ఏంటంటే వీళ్ళు శక్తివంతులై వాళ్ళని కొట్టారట. ఎట్లా కొట్టారో తెలుసా? విశ్వాసాన్ని బట్టి. మోషే చేతులు బరువెక్కి దించినప్పుడు వీళ్ళు తన్నులు తిన్నారు. అదేంది, అంతకుముందు పనిచేసిన దైవశక్తి ఆ తర్వాత ఎందుకు పనిచేయలేదంటే దైవశక్తిలో లోపమేం లేదు. ఈ చేతులు కిందికి దించేసరికి వీళ్ళకి ఛార్జింగ్ డౌన్ అయింది. స్తోత్రం. అది పాయింట్. అర్థమైందా? ఆ చేతులు అలా పైకెత్తుంచినప్పుడు అదిగో పైకెత్తాడు, చేతులు పైకెత్తాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, ఇక మనకు తోడు ఎదురు లేదు. ఇక మోషే అంతటి వాడు పైకెక్కి చేతులు పైకెత్తి దేవా అన్నాడంటే ఇక మనకు కాక ఎవరికి విజయం? జయం మనదే. కొట్టు తప్పట్లు కాదు, అమాలేకులు కూడా అన్నారు, శత్రువులు వేశారు. మోషేని దృష్టిలో పెట్టుకున్నారు. మోషేని చూస్తున్నారు, అక్కడ ఉన్నాడు, చేతులు రైట్ ఫైటింగ్ చేస్తున్నారు. ఎంతసేపు చేతులు ఎత్తుతాడు? చేతులు ఎత్తినంతసేపు వాళ్ళకి నిరూపణ ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు అని ధైర్యంగా పోరాడారు. ఎప్పుడైతే చేతులు కిందకి దించాడో ప్రార్థన ఆపినట్టున్నాడుగా. ప్రార్థన ఆపేసిన వామ్మ ఇప్పుడు దేవుని శక్తి రాదుగా మనకి. వాయ్యా ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు వచ్చి తంతా ఉన్నారు, ఇక పచ్చడి కింద కొడుతున్నారు. మళ్ళీ కబురు వచ్చింది, అమాలేకులు గెలుస్తున్నారు, మనోళ్ళు ఓడిపోతున్నారని. రే బాబు ఇదిగో చేతులు ఎత్తుతున్నా అనగానే అరే ఇదిగో మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేశాడు, కొట్టు. మళ్ళీ కాసేపటికి బరువెక్కి దించారు. దించి మళ్ళీ ఆపాడు, ప్రార్థన ఆపాడు. ఎట్లా ఇప్పుడు ఎట్లా అంటే వచ్చి కొడుతున్నారు మళ్ళీ. ఈ తంతు చూశారు హూరు అహరోను ఇద్దరు. అయ్యా అర్థమైంది, కనెక్షన్ అర్థమైంది, కనెక్షన్ అర్థమైంది. నువ్వు ఆ చేతులు పైకి తొంచకపోతే ఒక్కడు కూడా దక్కేటట్లు లేడు. పూర్తిగా నీ ప్రార్థన మీదనే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ విశ్వాసం అంతా నువ్వు చేతులెత్తడం మీద ఆధారపడి ఉంది. కాబట్టి నువ్వు ఆ చేతులు అంతే ఉంచు. మేము అటోకడు ఇటోకడు ఆ చేతుల్ని కిందకి దించకుండా ఆదుకుంటాం. నీకు నొప్పులు పుడితే ఆ చేతులు మా చేతుల మీద అంతేగాని నువ్వు దించవాకు అని ఒక రాయి తెచ్చి ఆ రాయి వేసి దాని మీద ఆయన కూర్చోబెట్టి అలా కనపడేటట్టు ఈ చేతులు అలా పైకెత్తించి హూరు అనేవాడు ఒక పక్కన, అహరోన్ అనే తన అన్న ఒక పక్కన, ఇద్దరు చెరువు పక్క ఆదుకున్నారట. అప్పుడు సూర్యుడు అస్తమించే వరకు ఆ చేతులు అలానే ఉన్నాయంట. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు అంత కఠినాత్ముడు కాదండి, మనిషి బలహీనుడు, అది లాజిక్. దేవుడు అంత తన బిడ్డ చేతులు జాలు వస్తున్నాయన్న సంగతి దేవునికి తెలుసు. నువ్వు అలా తెల్లవారుదులు అలా ఉంచాల్సిందే, సాయంత్రం దాకా అలా ఉంచాల్సిందే, నీ చేతులు ఊడిపోయినా పర్వాలేదు అని అంత కఠినాత్ముడు కాదు దేవుడు. దేవునికి తెలుసు
కాసేపు ఆరాధన చేద్దాం పైకి లేచి నిలబడండి అంటే మనోళ్ళు లేచి నిలబడతారు. మనోళ్ళ వ్యవహారం తెలిసి నాకు అందుకే ఎక్కువసేపు చేపించాను నేను. అందరం చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లించుదామంటే స్తోత్రం 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 మొదలు పెడతారు. అట్లనే ఉంచి కాసేపు స్తోత్రాలు చెబుదాం అందామా, తడొకటి దించుతూ ఉంటాడు. ఎంతసేపు రా నాయన చేతులు ఎత్తి గోడలు జాలు వచ్చి లాగుతుంటే ఏమొస్తా. ఎప్పుడన్నా ఒక అరగంట సేపు నిలబెట్టి ఆరాధన చేద్దామంటే భయం నాకు. ఎందుకంటే చివరికి ఎంతమంది ఉంటారు, ఎంతమంది కూర్చుంటారో తెలియదు. ఏంది కూర్చున్నారన్నా అనుకో, కూర్చోపోతే వెళ్ళమంటే వెళ్తాం. ఏంది మేమన్నా ప్రార్థనకు వచ్చామా లేదా రిలీజ్ చేయడానికి వచ్చామా? ఏంది మాకు ఈ హింస ఏంది మాకు? లే అంటావు, కూర్చో అంటావు, చేతులు ఎత్తంటావు, నిలబడండి అంతే అంటావు. మోకాళ్ళు పోయి ఏం చేస్తంటే, నడుములు పోయి ఏం చేస్తంటే, కూర్చోబెడితేనే 3 గంటలు కూర్చోబెడతావు, నిలబెడితేను అరగంట. ఏందయ్యా మాకు హింస? పొరపాటును కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తావా రేపు వారం చర్చికి నీ దండం పెడతారా నాయన, పొరపాటు కూడా కదా చంపుతున్నాడు రా నాయన అంటారు కదా. కాసేపటికే మనకు అర్థమైంది. అలా చేతులు ఉంచండి కాసేపట్ల, ఎంత బాధ. సో దేవుడికి తెలియదా? సృష్టికర్త తెలియదా? దేవుడు అంత కఠినాత్ముడు కాదు. నువ్వు చేతులు ఎత్తితేనే నేను వాళ్ళకి గెలిపిస్తా, లేకపోతే ఇవ్వను అనేది కాదు. మోషే చేతులు ఎత్తుట దేవునికి అవసరం లేదు, కానీ మోషేని చూస్తూ మోషేని అనుసరిస్తున్న ఇశ్రాయేలుకి అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే కింద కాకుండా కొండ మీదకి ఎక్కాడు వాళ్ళ కనపడటానికి. వాళ్ళ సైకాలజీ తెలుసు ఆయనకి. నీకెందుకు నేను చెప్తున్న పెద్ద ఆయనకి నువ్వు కానీ అంటే దూకుతాడు అప్పుడు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సమస్య లేదు అందులో. ఆ భరోసా మోషేనే. ఇక సూర్యుడు అస్తమించే వరకు వీళ్ళు చేతులు ఆదుకొని ఆ చేతులు అలా నిలబడి కనబడితే, ఆ చేతులు అలా లేచి కనబడితే దైవజనుడు దేవుణ్ణి గోజాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. జయం మనదే, జయం మనదే. ఇప్పుడు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు కూడా తోడే, మొత్తం 3 కలిసి తమ చేతులు ఎత్తారు. మోషే చేతులు ఎత్తితే ఇంకో పని చేయొచ్చు. మళ్ళా మోషే కాసేపు నువ్వు పక్కన పోని అహరోను కూర్చొని చేతులు ఎత్తచ్చు. అహరోను వాళ్ళంతగా డిపెండ్ అవ్వాల. హూరు కూర్చొని చేతులు ఎత్తచ్చు, కానీ హూరుని అంతగా వాళ్ళు డిపెండ్ అవ్వాలి. వాళ్ళ దృష్టి అంతా మోషే మీద ఉంది. మోషే చేతులు ఎత్తితేనే వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్తారు. అర్థమైందా? కాబట్టి ఇన్ని కార్యాలు జరిగించినటువంటి మోషే మీద వారి దృష్టి నిలిపినందున మోషే చేతులు పైకెత్తి వారికి చూపిస్తూ, ఇదిగో మీ పక్షమున నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు మీకు విజయం అనుగ్రహిస్తాడు. ఇక నేను చేతులు ఎత్తిన తర్వాత అపజయం లేదు. అన్ని చేత వారికి ఉంది. సూర్యుడు అస్తమించే వరకు చేతులు అలా ఉంచారు. ఇశ్రాయేలు గెలిచారు. ఇదెందుకు చెప్పుకున్నాం? యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడిని కొండెక్కిచ్చాడు, యుద్ధ నైపుణ్యం ఎదగని వాడిని యుద్ధ రంగానికి పంపించాడు. రివర్స్. యుద్ధ రంగంలో పోయినోడు దేవుడికి వెళ్ళి చూడాలి. తెలిసిన వాడు ఖాళీ చేతులతో కొండెక్కాడు కదా, దేవుని కర్ర మాత్రం చేత పట్టుకొని. ఇతడు కూడా దేవుని మీదే. అయ్యా వాళ్ళని గెలిపించాను, ఇతను దేవుని వైపే చూడాలి. అయ్యా వీరిని ఎలా ఎదిరించాలో మాకు శక్తిని మన యెహోషువ కూడా. ఇది ఎందుకు వచ్చింది? రాజ్యాన్ని సేవ్ చేయడానికి, రాజ్యాన్ని భద్రపరచడానికి వేరే వేరే యుక్తులు ఎత్తుగడలు కాదు. దావీదు ఎలాగైతే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని కృప ద్వారా రాజ్యం పొందుకొని దైవ శక్తి ద్వారా రాజ్యాన్ని నిలదొక్కాడో, అదేవిధంగా సొలొమోను చేయవలసి ఉండే. ఆ కీలకమైన పాయింట్ని మిస్ అయ్యి తన తండ్రి నడిచినట్లు, దావీదు నడిచినట్లు దేవుని చిత్తానుసారంగా నడవడానికి బదులు మానవ సంబంధమైన ఆలోచనలకు తావిచ్చి శరీర సంబంధమైన యోచనలు చేసి నడిచినందున తన తండ్రి అయిన దావీదు దేవుని ప్రేమించినంతగా సొలొమోను ప్రేమించలేకపోయినందున ఇద్దరి లైఫ్లో ఒకే విధంగా లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాస్తవంగా యేసయ్య ఏ వంశంలో నుంచి వచ్చాడో మీకు తెలుసు. దావీదు వంశంలో నుంచి వచ్చాడు. అబ్రహాము కుమారుడా యేసు అన్నారా? ఇస్సాకు కుమారుడా యేసు అన్నారా? యాకోబు కుమారుడా యేసు అన్నారా? సొలొమోను కుమారుడా యేసు అన్నారా? ఆహా, బైబిల్లో మత్తయి సువార్తలో మాత్రం చెప్పాడు అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం. అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు అలా అబ్రహాం కుమారుడు దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాం దగ్గర నుంచి అబ్రహాము తర్వాత దావీదు తర్వాత కొడుకు సొలొమోనుతో సహా కింద ఉంటే వీళ్ళెవ్వరిని లేకుండా దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే పిచ్చ ఆరాధన, పిచ్చ భక్తి. ఆయనే ప్రపంచం. ఇక నా ధ్యానం, నా జ్ఞానం, నా గానం, నా పానం, నా ప్రాణం, నా సమస్తము నా ప్రభువే.
చూసా, లోకాన్ని చూసా, రాజ్యాలు చూసా, రాజరికాలు చూసా, వెండి చూసా, బంగారం చూసా, కిరీటాలు చూసా, సింహాసనాలు చూసా, అన్నీ అయిపోయినాయి. కానీ కాదు, వీటిల్లో లేదు. నేను వెతికే సంతోషం నా దేవుని సన్నిధిలో ఉంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. మోషే దేవునితో మాట్లాడి గుడారం వదిలిపెట్టి వెళ్ళిపోతే యెహోషువ అనే యవనుడు గుడారం విడిచి బయటికి రాలేదట. పట్టుబట్టాడు. అసలు కీలకం ఎందులో ఉందో యెహోషువ పట్టుకున్నాడు. మోషే జనం వైపు చూడకుండా దేవుని వైపు చూసి సమస్తం దేవుని ద్వారా అన్నిటినీ ఎలా నెరవేర్చాడో, ఈ జనమంతటిని కూడా నేను అలాగే ఒక దరి చేర్చాలంటే నాకు సహా దేవుడే దిక్కు. మా నాయకుడు వదిలిపెడితే వదిలిపెట్టాడు, ఆయన సంభాషించాడు, ఆయన మాట్లాడాడు, గుడారం వదిలి వెళ్ళిపోయాడు. ఆయన అంటే అనుభవాలు పొందాడు, అనుభవించాడు, ఆనందించాడు, ఆ పెద్ద ఆయనతో మాట్లాడుకున్నాడు, పని ముగించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన నేను ఇప్పుడేగా లైన్లోకి వస్తుంది. ఆయన కంటే ఎక్కువగా నా దేవుని పాదాలు పట్టుకోవాలి నేను, ఆయన కంటే ఎక్కువగా ఆయన్ని హత్తుకోవాలి నేను. కొండ మీద నా గురువు ఉంటే కొండ కింద నేను ఉండాలి. కొండ మీద ఉన్నోడికి ఫుడ్ లేదు, కొండ కింద ఉన్నోడు కూడా ఫుడ్ లేదు. 40 days ఇద్దరిలో ఎవరి కడుపు బాగా మాటుంటుందో తెలుసా? యెహోషువ కడుపే. ఏ ప్రజల కోసం కొండ ఎక్కాడో, ఎక్కినోడితో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆకలి తెలియదు. యేసయ్య మాట్లాడుతుంటే పిల్లోడు తెచ్చుకుని 5 రొట్టెలు 2 చేపలు అంతే పెట్టుకున్నాడు. స్తోత్రం. ఆకలి అర్థం కాల. పైన కొండ మీద ఉన్నవాడికి ఆకలి ఏం తెలిసిద్ది? దేవుడు చెప్తున్నాడు, రహస్యాలని చెప్తున్నాడు. చివరికి దేవుడు నువ్వు కొండ దిగిపో అంటే కానీ అప్పుడు కదల్లా. లేకపోతే ప్రభా కొంచెం గ్యాస్ వచ్చేటట్టుంది నాయన, కొంచెం వెళ్ళి తినొచ్చు. ఏం చెప్పాలా మోషే? కొంచెం షుగర్ ఉంది తండ్రి, కొంచెం బీపీ ఉంది తండ్రి, ఉండలేని తండ్రి, నీరసం అవుతుంది తండ్రి, కళ్ళు తిరుగుతుంది. ఏం చెప్పలా? దేవుడు మాట్లాడుతుంటే ఇంకేం కావాలి? అలాగే ఉండిపోయాడు 40 రోజులు. ఏ ప్రజల కోసం పోయాడో ఆ ప్రజలే పండగలు చేస్తున్నారు. ఏడా బొమ్మను దాని చేసి వీళ్ళు డ్యాన్స్ పార్టీలు పెట్టారు. ఏడా బాగా శుభ్రంగా తిని తాగి ఏళ్ళ కడుపులో నిండుతున్నాయడా. పైన ఉన్నోడిదేమో దేవుని వాక్కు చేత నింపబడుతుంది. ఇది లేక అది లేక మధ్యలో ఎండిపోయినోడు యెహోషువ. అందుకే మోషే చేతగాంది యెహోషువ పరిపూర్ణం చేశాడు. అంత గొప్ప మోషే సహా వారిని గమ్యస్థానం చేర్చలేకపోయాడు. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందేనే. ఎవరు? మోషే. అయిపోయా, బ్రేక్ పడిపోయా, నువ్వు చేర్చవాళ్ళని అన్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట నా పరిశుద్ధతను సన్మానించకపోతివి, మాట్లాడు నీళ్ళు ఇచ్చిద్దంటే నువ్వు కొట్టావు. కొట్టమని చెప్పానా? మాట్లాడమన్నా. నువ్వేం చేసావు? కొట్టావు. నా పరిశుద్ధతను సన్మానించాలా, నా మాటను గౌరవించాలా, తిరుగుబాటు చేశావు. కాబట్టి ఈ ప్రజలను నువ్వు వాగ్దత్త దేశంలోకి చేర్చావు. ఇది నీకు నేను ఇచ్చే పనిష్మెంట్. చేసేదేముంది? అప్పుడు ఎవరు చేర్చాలా? మోషే ఆగిపోతే ఎవరు? నూను కుమారుడైన యెహోషువ, నా ఆత్మను కలిగిన వాడు. మోషే దగ్గర ఒక లోపం మనం చూపిస్తాం, కానీ యెహోషువ దగ్గర ఒక్క లోపం కూడా చూపించాం. అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. అంటే ఛాలెంజ్ తీసుకున్నాడు. ఏంటి ఛాలెంజ్ తీసుకున్నాడు తెలుసా?
నా యజమానుడు, నా గురువు మోషే దేవుణ్ణి ప్రేమించి హత్తుకున్నాడు. ఆయన కంటే ఎక్కువగా నేను దేవుణ్ణి హత్తుకోవాలి. ఆయన కంటే ఎక్కువగా దేవుడు నన్ను బట్టి తృప్తి చెందాలి. అలా నేను నడుచుకోవాలి అని తీర్మానం చేసి, తీర్మానం చేయటమే కాదు, ఆ త్యాగం కూడా చేశాడు. కొంతమంది నన్ను అనుసరిస్తారు. నేను ఏకాంతానికి పోతే వాళ్ళు కనపడతారు ఏకాంతంలో, లేకపోతే రోడ్లు ఎప్పుడు తిరుగుతారు కొంతమంది. నేను మళ్ళీ బైబిల్ తీసుకుని ఏకాంతానికి పోతున్నాను, కేంద్రం అన్నేందు ఏకాంతానికి మనం కూడా పోవాలి. అబ్బాయి ఈ మధ్య ప్రార్థన తగ్గిపోయింది, స్తోత్రం. నేను పోతే పోతారు కొంతమంది, నేను ఆగితే ఆగుతారు. మోషే గుడారంలోంచి వెళ్ళిపోతే యెహోషువ బోలా ఆడే కూర్చున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనకేమండి సీనియరు, ఆయన ఆల్రెడీ దేవునితో పెన వేసుకున్నాడు. నేను జూనియర్ని, నేను ఇప్పుడే లైన్లోకి వస్తున్నాండి. ఆయనకే 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయినా నడుస్తుంది. మరి నేను చాలా పొందాలి ఆయన దగ్గర నుంచి. అర్థమైందని నేను చెప్పింది. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి, మొత్తానికి ఏదో ఇంటర్నెట్టే ఉన్నారు సేవకులకి. అయ్యా కాస్తో కూస్తో ముందుకెళ్ళినోడితో ఇప్పుడే పని మొదలుపెట్టినోడు ఎట్ట పోల్చుకుంటాడు? పోరాటాన్ని పోల్చుకోవాలి కానీ విశ్రాంతిని పోల్చుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఒక 16 సంవత్సరాలు దేవుని సేవ చేసి టయానికి తిని తినక నేను ఏదన్నా ఇట్లా పట్టుకున్నానంటే అర్థం ఉంది. ఇక్కడ ఇంకా మొదలు కూడా పెట్టాలి. అప్పుడు ఇటు పట్టుకుంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెబుతున్నా మాట ఊరక ఎగ్జాంపుల్గా. దేవుని కృపను బట్టి భక్తి సాధన చేసి దేవుని స్వరం వింటాం అలవాటు అయ్యి, ఒకప్పుడు అచ్చంగా పోయి పని కట్టుకొని ప్రత్యేకంగా కూర్చొని దేవుని నడిపింపు పొందుకొని దేవుని స్పష్టమైన సలహా తీసుకొని కదిలిన అనుభవం ప్రారంభం. ఇప్పుడు నడుస్తాను ఏంది నాయన ఏం చేయమంటావు, ఈ స్టెప్ తీసుకోమంటావా వద్దా అని ఇంకా క్లోజ్నెస్ వచ్చింది, దగ్గర అయింది. ఇంకా నడుస్తానే విషయాన్ని తెలుసుకొని ముందుకెళ్ళిపోయి ఆ మెట్టుకు వచ్చాం అనుకో. నువ్వు ఆ మెట్టుకు రాకుండా నేను ఇప్పుడు ఏదో 2 ముక్కలు మాట్లాడి వెంటనే వెళ్ళిపోయాను అనుకో, నువ్వు వెళ్ళకూడదు. వాక్యం చెప్పి కోట ముగించి నేను వెళ్ళిపోతాను. నేను అట్లా బయలుదేరంగానే నేను అనగా నా పక్క నుంచి ఇక పోతాను, వెళ్ళకూడదు. మోషే బయటికి వెళ్ళిపోయాడు యెహోషువ బోలా. ఆ వచనం చదివితే బాగుండు, తీసి చదువు. నిర్గమాకాండం 33:11 చూడు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారముల నుండి వెలుపలికి రాలేదు. అద్దుగో, ఆ మాటను గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? దేవునితో సత్సంబంధం ఏర్పరచుకొని వాళ్ళు కూర్చొని మాట్లాడతారు, సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ మాట్లాడతారు, నడుస్తానే ఆయనతో మాట్లాడతారు. ఆ మెట్టుకు నువ్వు రాకముందు ఆయన ఏందో ఒక హాఫ్ అన్ అవరే కూర్చొని లేచి వెళ్ళిపోయాడు. నేను కూడా అంతే చేస్తానంటే ఎట్టు కుదిరిద్ది? ఆ మెట్టుకు నువ్వు వచ్చిందాకా ఇంకా ఎక్కువ రిస్క్ చేయాలి నువ్వు. అసలు ఇంకా నీకు అసలు ఇంకా మొదలే కాలేదు, అప్పుడే నువ్వు ఏదో యుద్ధం అయిపోయి ముగించినోడు కానీ నడికట్టు ఓడదీసినట్టు ఓడదీస్తే ఎంతమందికి అర్థమవుతుంది? మరి అది తెలుసుకోవాల్సిన విషయం. ఎలాంటి పట్టు ఉండాలంటే మనకు ముందున్నటువంటి భక్తి పరులు సొలొమోను పోల్చి చెప్తున్నాను నేను. వాళ్ళ నాయన దావీదును చూడాలా. మా డాడీ ఏ పట్టు పట్టాడు దేవుణ్ణి, ఏం బట్టి గొర్రెలు కాసేవాడు రాజు అయ్యాడు. మరి గొర్రెలు కాసే మా నాన్నని తీసుకొచ్చి రాజుని చేసింది ఆ పైన ఉన్న నాన్న. ఆయన ముఖ్యం, ఆయన వల్లేగా మా నాన్న ఇన్ని జయాలు పొందింది. కాబట్టి నాకు కూడా ఆయనే దిక్కు. నా కన్నబిడ్డలో కూడా ఇది వర్తిస్తుంది. ఒకవేళ నానగట్టిన సంఘాన్ని, నానగట్టిన పరిచర్యను ఏదో మెయింటైన్ చేద్దామని అనుకున్నారని కూడా దెబ్బతింటారు. సొలొమోనుకు పట్టిన గతి పట్టింది. అట్లా కాదు, దావీదులాగానే వర్ధిల్లాలి అంటే వారు నేను చూపించిన పనిని కాదు, దాన్ని నాకు ఇచ్చిన దేవుని వైపు చూడాలి. నన్ను మించిన భక్తి చేయాలి. నా ఆత్మీయ బిడ్డలకి, కడుపున పుట్టిన బిడ్డలైనా, శరీరకంగా నేను కన్న బిడ్డలైనా ఇప్పుడు క్రీస్తు యేసునందు వారు కూడా బాప్తిస్మం ద్వారా దేవుని సంతానం అయిపోయారు. కాబట్టి వారు కూడా శరీర బిడ్డలంటే కంటే ఆత్మీయ బిడ్డలంటేనే ఎక్కువ విలువ. మీరైనా, వీరైనా, సేవకులైనా, కన్న బిడ్డలైనా, ఎవరైనా నాయన పట్టిన పట్టు ఎవరిని పట్టాడు, ఏ పట్టు బట్టి ఇట్లా ఈ మెట్టుకు వచ్చాడు. సో నా జన్మ కూడా చరితార్థం కావాలంటే, నేను కూడా దేవుని చేతిలో ధన్యకరమైన అనుభవాలను చూడాలంటే వేరే మార్గం లేదు, మానవ ఐడియాలజీ లేదు, దేవుని పాదాలే నాకు శరణం.
మనకు ముందున్న భక్తులు చివర పోతా ఊరగట్ట కదిలిచ్చిపోయాడా దేవదాసయ్య గారు. దగ్గర 100 దాటి బతికాడంట ఆయన. ఇప్పుడు మొత్తం 50 రావు ఇంకేముంది అయిపోయాడులా అంటారు. 50 నిండంగానే ఇంకెక్కడ ఎప్పుడు పాడెప్పుడు పెట్టెప్పుడు అన్న ఆలోచనలు వస్తుంటాయి. 50 నిండంగానే ఇంకేముంది అయిపోయిందా అంటే దేవుడు ఆమెను అంటాడు. నిజంగానే అయిపోయింది. 120 ఏళ్ళు కంటి చూపు దగ్గరలా కాలి సత్తువు దగ్గలేదంట మోషేకి. ఆ చచ్చిపోయిన చావు కూడా దేవుడు పోయి చనిపోంటే చచ్చిపోయాడు. దేవుడు పోయి చెబితే పోయి కన్ను మూసాడు. అంతేగాని ఆయన జబ్బు వచ్చో రోగం వచ్చో పోలా. ఇంకా నువ్వు ఇంతటితో ఆగిపోవాలి. ఇక్కడ నుంచి పాత్ర యెహోషువ తీసుకోవాలి. మరి నేను నీకు చెప్పాక నువ్వు అప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు నువ్వు చేర్చకూడదని నువ్వు ఇంకెళ్ళిపో కొండెక్కి అక్కడ నువ్వు వెళ్ళిపో అంటే కొండెక్కి చచ్చిపోవడానికి రెడీగా నిలబడితే దేవుడు ఆత్మను తీసుకొని ఆ బాడీని అక్కడ వేసాడు. యెహోవా మాట చొప్పున మోషే మృతి పొందిన అని ఉంటుంది. ఆ ఒక్కటి విడగొట్టి చూస్తే అర్థమైంది. దేవుడు చెప్పాడంట, మోషే చచ్చిపోయాడంట. దేవునికి స్తోత్రం. 120 ఏళ్ళు జీవించాడు అంటారు దేవదాసయ్య గారు. కనీసం 100 దాటి ఉంటాడుగా. 100 అన్న దాటా? చివర 10 ఏళ్ళు, ఆ లాస్ట్ 10 ఏళ్ళు కదిలిస్తే ఒరే ఆయన ఎన్ని జీవితాలకు వెలుగైంది ఆ పరిచర్య. ఈ మిషన్ ఆ మిషను, ఈ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ కాదు. సిద్ధాంతాలు ఏదైనా కొద్ది గొప్ప తేడాలు ఉంటే దాన్ని బట్టి ద్వేషించాల్సిన అవసరంలా. భక్తులే వాళ్ళు శిఖరాగ్రంలో కూర్చున్నోళ్ళు, కొండెక్కి కూర్చున్నోళ్ళు. వాళ్ళు ఈ కింద ఉన్న ఒక మెట్టు కూడా ఎక్కడో వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడాల్సింది పోయి, వాళ్ళని గణపరిచి గౌరవించాల్సింది పోయి వాళ్ళకి నేర్పుతాను నేనని మాట్లాడతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభుని మోము చూడా, ప్రభుని మోము చూడ. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, డాడీ సంపాదించిన రాజ్యం మీద మనసు పెట్టాలా, అది ఇచ్చిన దేవుడి మీద మనసు పెట్టాలా? అటు పెట్టాల్సిన మనసు ఇటు పెట్టేసరికి కొంప మునిగింది. అది కాబట్టి ఇప్పుడు మనం భక్తులు సాధించిన విజయాలు మనం కూడా సాధించాలని దిక్కుమాలిన ట్రిక్కులు ప్లే చేయటం కాదు. భక్తులు పట్టినట్టు దేవుడిని పట్టాలా పట్టు. అప్పుడు నిండు ముసలితనం నీకు వచ్చినా సరే, ఆఖరి ఘట్టంలోనైనా సరే అట్లా కదిలించి నిన్ను అట్లా వాడుకుని ఒక పరిమళంలాగా వెదజల్లి తీసుకుంటాడు. చేస్తాడు ఆ పని, చేస్తాడు ఆయన. దేవుడి దగ్గర పోయి చెబుతాగింది, పెద్ద వయసు వచ్చింది లేనా ఆయన, ఇంక నేనేం చేస్తా అంటావా? అవునులే అవ్వా అంటాడు దేవుడు. ఏసై అంటాడా, పెద్ద వయసు వచ్చిందిలే అవ్వా, నీకు కూర్చోలే అవ్వా. బాబాయ్ పెద్ద వయసు వచ్చింది బాబాయ్, కూర్చోవే నువ్వు అంటాడా నాయన. నీ తల మొత్తం తెల్లగా అయిపోయినా, నీ దేహమంతా ముడతలు పడిపోయినా, నువ్వు దేవుని ముందు పోతే ఏమి నా కుమారుడా అంటాడు. ఏమి నా కుమారి, నా చిన్న పిల్ల ఏమ్మా అంటాడు. నువ్వు ముసలమ్మ అయితే మాకు ముసలమ్మ, ఏసయ్య కాదు. మీ అబ్రహాం పుట్టకముందే నేను ఉన్నాను అన్నాడు. అసలు ఆ మాట ఒక్కడి చాలు వాళ్ళకి మైండ్ ఉంటే. అబ్రహాం ఎప్పుడోడు, ఏసయ్య ఎప్పుడోడు, మీ అబ్రహాం పుట్టకముందే ఉన్నాను నేను అన్నాడు. అసలు ఇంకో మాట చెప్పాలి, అసలు ఆదాం పుట్టకముందే నేను ఉన్నాను అల్లా. నిజంగా రాళ్ళు తీసుకొని వేసేవాళ్ళేమో. దేవునికి స్తోత్రం. నిజమేగా, మరి ఆదాం చేసింది ఎవరు? ఆయనే. ఎన్ని కోట్ల సంవత్సరాలు పెద్దోడు నీకంటే ఆయన. నువ్వు ముసలమ్మ అయితే, ముసలయ్య అయితే మాకు చిన్నోళ్ళం కాబట్టి దేవుడిగా అయింది. దేవుని దగ్గరికి పోతే నువ్వు ఎంత ముసలితనం వచ్చిందో కూడా ముదిమి వచ్చు వరకు మరి ఉంది. యెషయా గ్రంథం 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే చేసి ఉన్నాను, నిన్ను చంకపెట్టుకున్నవాడను, నిన్ను ఎత్తుకొని రక్షించువాడను. ఆఖరి ఘట్టంలో ఆయన వాడుకుంటే అబ్బాబా ఎన్ని జీవితాలు వెలిగించబడ్డాయి, ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయండి. మొంగమూరి దేవదాసయ్య గారు
దేవుణ్ణి పట్టుకున్నారండి ప్రాణంగా. ఆయనే వాళ్ళ లోకం, ఆయనే ప్రపంచం. దేనికి భయపడలా, దేనికి వెరవలా, ఎప్పుడు అధైర్యం మాటలు, ఓడిపోయిన మాటలు, దిగజారిపోయిన మాటలు ఏం పలకలా. అబ్బాయి, ప్రభు ఉన్నాడు, ఆయన మీతో చెప్పింది చేయండి అంతే, ఆయన చూసుకుంటాడు అంటాడు. అమ్మాయి, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. అయ్యగారు ఇంత పెద్ద మీటింగ్లు పెట్టాం, పైసలు లేవు, ఇచ్చే ఆ మిషన్ వాళ్ళు ఎగ్గొట్టేశారు, ఇప్పుడు ఎట్లా? మిషన్ నుండి బయటకు వచ్చేసాం, మన సొంత మిషన్ పెట్టాం, ఇప్పుడు ఎట్లా? దేవుడు మాట్లాడితే నేను కదిలాను, నా సొంతానికి నేను రాలా. జనులు ఎట్లా అంటే జనులు ఎగిరి వత్తురు, సొమ్ము ఎట్లా అంటే వారే తెత్తురు, లేదా ప్రభు పంపించును. ప్రభు పంపిస్తాడు, జనాలు పంపించే దేవుడు కావాల్సిన దాన్ని కూడా సమకూరుస్తాడు. పైసలు లేవని చెబితే లోపల పోయి పాట రాసుకొని వచ్చాడు. పాట ఉంటే చాలా పైసలు వస్తాయా? కూటాలకు పైసలు ఎట్లా అంటే పాట రాసుకొని వచ్చి నాకేమి, ఆ శృతి పట్టుకుంటే కిందికి నేను పాట దిగాల్సి వచ్చింది. అది నాకేమి, అది కూడా పైకి కింద ఉంది. ఇంకా పైన నాకేమి కొదువా నాదుడుండ, ఇక నాకేమి కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. కనుక నాకేమి కొదువా నాదుడుండ, ఇక నాకేమి కొదువా నాదుడుండ. దేవునికి మహిమ. తాను మిషన్ విడిచి వచ్చినందున వాళ్ళు ఎన్ని నిందించారో ఆ మాటలు ప్రస్తావించినట్టుగా సాక్ష్యంలో చదివాను, కానీ తను విడిచి వచ్చిన మిషన్ ఒక్క మాట కూడా నిందించినట్టు చూడలే నేను. లూథరన్ మిషన్లో చేశారు ఫస్ట్ ఆయన, జీవితంలో చాలా భాగం అక్కడే ఖర్చు అయిపోయింది. తెలుసా మీకు? చివరి ఘట్టంలో ఆయన అందులో నుంచి దేవుని దర్శనం మేరకు బైబిల్ మిషన్ స్థాపించాడు ఆయన. దేవుడు చెప్పమన్న పని చేశాను అంతేగాని ఆ మిషన్ తేడా, ఈ మిషన్ తేడా, ఆ పరిచర్య తేడా, ఈ పరిచర్య తేడాని ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవుణ్ణి అడిగి తెలుసుకోనాయన అన్నాడు. అది ఏ అంతస్తో చూడిక. అవతలలో నన్ను తిడితే ఎట్లా తిట్టారన్నదే కానీ వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు తేడా, వీళ్ళు తేడాని ఒక్క మాట కూడా పెద్ద ఆయన నోట చూడలేనే. నోట చూడలేదు అంటే ఆ నోట మాటలే రాతలు అయినాయి కదా. మనిషి నాకు తెలియదు మరి. ఆయన వెళ్ళిపోయినాటికి నేను పుట్టలా, మీలో కూడా చాలామంది పుట్టుండ్రు. 1960లోనే వెళ్ళిపోయాడు ఆయన. స్తోత్రం. ఆయన పోయి కూడా దగ్గర 60 ఏళ్ళు దాటింది. ఒక్క మాట కూడా తను విడిచి వచ్చిన మిషన్ ఒక్క మాట నిందించాలి ఆయన. ఎందుకు వచ్చావు అంటే దేవుడు నాకు చెప్పాడు, ఇది ఇలా వెళ్ళమన్నాడు, నేను ఇలా వచ్చాను, కానీ నా మిషన్ నేనేమన్నాను అంటాడు. అసలు ఆ వ్యక్తిత్వం, ఆ మనస్తత్వం, వాళ్ళ సాధుత్వం. ఏమమ్మా బాగా ఇసుగుపడుతుందా, ఏమన్నా బుర్రకెక్కుతుందా? పొరపాటును వచ్చారని ఆయన సాగు కొడుతున్నావు నువ్వు అంటున్నారా? అమ్మా లెగుతారా మరి కాస్త నడువులు సర్దుకుంటే? స్తోత్రం. చూడలేకపోతున్నా. అయిపోయిందిలే, ఇంక నేనేం చెబుతాను, టైం అయిపోయింది, మీ పని కూడా అయిపోయింది. అందరికీ ఉపయోగపడే మాట చెప్తున్నాను. భక్తుల్ని చూసి, భక్తులు చేసిన పరిచర్యల్లోని మెళకువలు, పరిచర్యలో మెళకువలు తెలియగానే సరికాదు, పరిచర్యలో మెళకువ అంతా ఏం మెళకువ అంటే యేసయ్యని హత్తుకోవటమే గొప్ప మెళకువ. పట్టాల్సిన రీతిని ఆ పెద్ద ఆయన సరిగ్గా పడితే ఇక మిగిలిన మెళకువలన్నీ ఆయనే నేర్పుతాడు. శాలేమన్నను చూసి శాలేమన్నలాగా ప్రవర్తించవచ్చు, అయితే మిగిలిన విషయాల్లో కాదు. కానీ యేసయ్యను ప్రేమించి భక్తి చేసే విషయంలో పట్టండి పట్టు, నన్ను మించి చేయండి. అప్పుడు నాకంటే ఎక్కువగా నా ప్రభు చేతిలో వాడబడతారు. నన్ను మించి ప్రేమించండి యేసయ్యని, నన్ను మించి ఆరాధించండి, నన్ను మించి హత్తుకోండి. సొలొమోను కూడా ఆ పని చేసి ఉంటే బాగుండు, సూపర్గా ఉండేది. తండ్రి ప్రేమించినట్టు దేవుణ్ణి ప్రేమిస్తే ఎంత బాగుండు. కానీ అంత అయిపోయి, గందరగోళం అయిపోయి, చావు దెబ్బ తగిలి చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టుగా ఆ గతికి వచ్చి ఆ ఘట్టంలో తెలుసుకొని చివరికి ఆ పశ్చాత్తాపంలో చాలా విషయాలు రాశాడు. అయ్యే బైబిల్లో పుస్తకాలు అయినాయి. ప్రసంగి, పరమగీతం, సామెతల్లో కొన్ని, కీర్తనల్లో కొన్ని. అదండి టోటల్గా మ్యాటర్. ఏమంటారు? కాబట్టి మానవ తెలివితేటలు, మానవ యుక్తులు, మానవ ప్లాన్లు, మానవ ప్రణాళికలు కాదు, కానీ
అది కుటుంబ జీవనానికి సంబంధించిందైనా, ఉపాధికి సంబంధించిందైనా, దేవుని పరిచర్యకి సంబంధించిందైనా, ఈ లోకంలో బ్రతుకు సంబంధించి కావచ్చు, పరలోకంలో జీవితానికి సంబంధించి కావచ్చు, యేసయ్య ముందు నిలబడి బహుమానం పొందడానికి కావాల్సిన పరిచర్య విషయం కావచ్చు. ఆయనే ఆధారం. నేను నేర్చుకుంది అది. భక్తులు ప్రదర్శించిన ఐడియాలజీ కాదు, వాళ్ళు హత్తుకున్న దేవుణ్ణి హత్తుకోవాలి, అది ముఖ్యమని గ్రహించా. నాకు పోటీ ఎందులో? కట్టిన సంఘాల్లోనో సంపాదించిన మనుషుల్లోనో కాదు పోటీ, అందులో పడను. నాకంటే ఎక్కువ ప్రేమించారే యేసయ్యని. నాయన అయిపోయింది, లేచి నిలబడండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేచి నిలబడండి, పైకి లేవని ఇబ్బంది లేండి, కాస్త నడువులు సర్దుకుంటే లేండి, తొందర లేండి. మీరు లేవమంటే మళ్ళీ చూస్తారు, మిమ్మల్ని జాలిపడి నేను లేవమంటే. వాళ్ళు బలహీనలే, వాళ్ళు ఒకప్పుడు లోకానుసారంగా జీవించిన వ్యక్తులే, వాళ్ళలో కొంతమంది భక్తులు. తర్వాత మారు మనసు పొంది ప్రభు మార్గానికి వచ్చి దేవుని సేవలోకి వచ్చి నానా బాధలు పడి యేసయ్యే ప్రపంచంగా బ్రతికి యేసయ్యను అమితంగా ప్రేమించి, పిచ్చిగా ప్రేమించి, ఆరాధించి, సేవించి, సన్నుతించి యెహోషువలాగా నిలబడ్డారు, మోషేలాగా నిలబడ్డారు. తర్వాతి తరాలకు మాదిరి ఇచ్చారు. సేవలో కాదు, సేవ సెకండు, యేసయ్యని లవ్ చేయటంలో, ప్రేమించటంలో. నేను చెబుతున్నా కదా, పాత తరపు భక్తులు యేసయ్యను సున్నితంగా స్పర్శించిన రీతిని ఈరోజు భక్తులు తాకలేకపోతున్నారు. అసలు ఏందండి, అసలు ఆ సంభాషణ ఏంది, ఆ పదజాలం ఏంటి? రారా ఏంది, రారా ఏంది, వే ఏంది, వేగి భాష వాడవచ్చు అసలు? మనుషులు వాడితేనే తప్పుగా ఉంటుంది, దేవుడిని అసలు వాడొచ్చా? వాడొచ్చా? రారా పోరా అని వాడొచ్చా? ఈ రా భాష వాడొచ్చా? వాడొచ్చా? ఏం చెప్పరేంది మీరండి సహోదరులారా, ఏం చెప్పరేంది? కానీ వాళ్ళు అన్నారు, మనం కూడా అయ్యే పాడుతున్నాం. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. అక్కడ ఏం వాడాడు? వే వాడాడు. ఎంత చనువు తీసుకున్నాడో చూడు, ఎంత స్వతంత్రంగా వెళ్ళాడో చూడు దేవుని. హద్దులే నాటి లోకాశల అవివేకినై తిరుగాడితి, హద్దులే నాటి దురాశల అవివేకినై కుడియాడితి. మొద్దులతో నింక కూటమి, మొద్దులతో నింక కూటమి. ఉదయ్యా ఉదయ్యా ఉదయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ఏం వాడాడు అక్కడ? ఏం వాడాడు దేవుణ్ణి? అయ్యా రావే. ఎంత చనువుగా ఉంటేనో కొడుకు తండ్రిని అట్టు పిలుస్తాడు, నానా ఏందే. గుర్తుందా మీకు? మన పెద్దోళ్ళు అట్లా పిలుచుకునేవాళ్ళు ఎంతమంది తెలిసినాయనా కదా? అట్లా టచ్ చేస్తున్నాడండి దేవుడిని. యేసయ్యా మా అయ్య కదే రావే అంటున్నాడు. వాము ఎంత చనువు, ఎంత చనువు, ఎంత చనువు. ఇంకొక ఆయన అంటాడు చక్రవాక రాగంలో, రారా యేసయ్యను రారా, ఎంత ధైర్యం. వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా. దేవకుమార దీనోపకార, దేవకుమార దీనోపకార. నా వంక దయ చూడ నాయన్నరారా, నా వంక దయ చూడ నాయన్నరారా. దేవకుమార దీనోపకార. ఎంతమంది పాడారు ఇప్పుడు మీరు ఈ పాట? పాడినోళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఏమన్నారు తెలుసా? మీకు తెలియకుండానే రారా అన్నారు. వేసాను అనొచ్చా? కానీ డైరెక్ట్గా అనలా. నా వంక దయ చూడ నాయన్నరారా, దేవకుమార దీనోపకార. ఇంకొక ఆయన అంటాడు నాథుడు. నాకెందుకు నాథా? పూర్వకాలంలో ఒకవేళ భార్యలు భర్తలు నన్ను ఏమనేవాళ్ళు తెలుసా? నాథా. మనం ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నాము.
ఆయనేమో దేవి. మనం ఇప్పుడు అరణ్యమునకు పోవచ్చున్నాము. ఎందుకు నాథ? ఏందండి నాథ? ఎంత చనువో. నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. ఇక నాకేమీ కొదువా గనుక నాకేమీ కొదువా. దేవునికి మహిమ. అధైర్యపడలేదు, రోగానికి దడుచుకోలేదు, సమస్యలకు బెదరలేదు, కష్టాలకు వెరవలేదు, ఒంటరితనానికి వేదన పడలేదు. ఎందుకు? దేనికి కృంగిపోవాలి, దేనికి భయపడాలి? ఆయన ఉన్నాడుగా. ఎవరున్నారు? కనపట్లేదా నీకు? నిదానించి చూచుచున్న ఆయన ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు. ప్రియులారా, ఎంత అద్భుతంగా టచ్ చేశారండి దేవుడిని. అక్కడ పోటీ నాకు వాళ్ళతో, అందుకని ప్లాన్ల ఐడియాల్లో కాదు, భక్తిలో పోటీ. నాకంటే ఎక్కువ ప్రేమించారే, నాకంటే ఎక్కువ వర్షిప్ చేశారే, నాకంటే ఎక్కువ ఆరాధించారే. నేను ఇంకా పొగట్టానికి ఏమో సందు లేకుండా మొత్తం వాడేశారే. ఒక్కోసారి బాధ వేసిద్ది. ఇంక నేనేముంది స్తుతించడానికి ఉన్నవన్నీ తీసి పాడారుగా, ఇంక వెతుక్కోవాలి ఇప్పుడు మళ్ళీ ఆయన నేను స్తుతించాలంటే కొత్తగా. ఒక ఆయన ఉంటేనేమో సర్వోన్నతుడా అని అభివర్ణించాడు, జ్యోతిర్మయుడా అని అభివర్ణించాడు, కృపామయుడు, ఉన్నవన్నీ వాడాడు. ఇంకెందుకు అనవసరం ఇక మనం రాయటం. వాటిని ఒక్కటి కూడా బానీయకుండా పాడుకుంటే చాలని పాడుకుంటూ ఉంటాను నేను. కష్టపడే పని లేకుండా మొత్తం రెడీ చేసి పెట్టారు నాకు. స్తోత్రం. అది పాటలు ఈ పాడరా, మాటలు ఈ చెప్పురా అని. స్తోత్రం. అలా పాటల్లోనే బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుందండి. ఇబ్బంది పెడుతున్నానా? ఇందాక కూర్చోబెట్టి ఇప్పుడే నిలబెట్టి పిచ్చి పట్టాలండి. ఏసై పిచ్చి పట్టాలి. బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, రోగాలు లెక్క కూడా చేయలే. ఎన్ని ఉంటాయి? ఆయన ఉన్నాడుగా. ఆయన లేకపోతేగా ఏ రోగం అయితే ఒక మాట పలికితే అయిపోదు. ఆయన చూసుకుంటాడులే. అమ్మో ఎంత భరోసా. అన్నానికి లేకపోయినా కృంగిపోలా, వస్త్రహీనత అయినా కృంగిపోలా, అవమానం ఎదురైనా కృంగిపోలా. అరే అంత అవమాన పరిస్థితి నీకు ఎక్కడ సిగ్గు లేదు? సిగ్గు నాకు. నేను సిగ్గుపడి ఏం చేసేది? కూర్చొని ఏడ్చేదా? ఆయన ఇల్లా నన్ను అన్న మాటలో ఆయన విన్నాడా లేదా? ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు, ఆయన విన్నవాడు, చూస్తున్నవాడు, మొత్తం రాస్తున్నవాడు, న్యాయం తీర్చేవాడు. ఏం పర్లు అనుకొని అంతే వెళ్ళిపోయారు. కూర్చొని ఏడుతారు కొంతమంది. ఏసయ్యా నన్ను ఎట్టన్నారు, పట్టించుకోలే ఆయన. టోటల్గా ఏమర్థమైంది మీకు? దావీదు పెట్టినట్టు పెట్టాలా దేవుని మీద మైండ్, సొలొమోను పెట్టినట్టు రాజ్యమే సెకండు. ఆయన వైపు దృష్టి పెడితే అప్పుడు ఇంటి విషయమైనా, సంఘం విషయమైనా, నీ పర్సనల్ లైఫ్ అయినా, దేని గురించి అయినా సూపర్ ఐడియాలజీ ఆయన ఇస్తాడు. అద్భుతంగా ఉంటుంది అది. ఇక ఎదురు ఉండదు. నీ దినములన్నిట, దీంతో ముగించుకుందాం. ఓకే. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. గుండెతో పాడాలి, గొంతుతో కాదు, పెదాలతో కాదు. ఆనందం నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు.
సింహాసన వీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సింహాసన వీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. ఓళ్ళంతా మెలికలు తిప్పి నేనేం చెప్పలా, స్ట్రైట్గా 2 ముక్కలు చెప్పా. ముందేమో ముచ్చటగా 3 దరిద్రాల గురించి చెప్పా, అది అయిపోయింది. ఆ తర్వాత 2 సంగతులు చెప్పా. దావీదు ఇచ్చిన రాజ్యం మీద దృష్టి కాదు, దావీదు పట్టిన దేవుని పాదాలు పట్టడం సొలొమోను మిస్ అయ్యాడు. మనం కూడా సమస్యల్లోంచి బయటపడటానికి లేదా పనిలో ముందుకెళ్ళడానికి ట్రిక్కులు లేకపోతే మనం తెలివితేటలు కాదు, అన్నిటికీ సమాధానం ఇచ్చే దేవుడిని భక్తులు పట్టినట్టు మనం పట్టినట్లయితే సేవకుడైనా పరిచారకుడైనా విశ్వాస అయినా ఏ పరిస్థితి నుంచి అయినా బయటపడే జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించి నడిపిస్తాడు అని మీరు ఏది కోరుకోవాలో, దేని మీద దృష్టి పెట్టాలో ఒక్కసారి మళ్ళా హెచ్చరించా. దేని విషయంలో పోటీ పడాలి, ఒక ముక్క చెప్పేయని ప్రార్థన చేస్తే నేను దేని విషయంలో? సంపాదన విషయంలోనా? పేరు సంపాదించే విషయంలోనా? డబ్బు సంపాదించే విషయంలోనా? తెలివితేటలు జ్ఞానం సంపాదించే విషయంలోనా? కాదు. యేసును సంపాదించే విషయంలో, భక్తిని సంపాదించే విషయంలో, దేవుణ్ణి సంపాదించే విషయంలో పోటీపడా. వాళ్ళకంటే ఎక్కువ ప్రేమించాల, భక్తులను మించి హత్తుకోవాలి యేసుని. ఆనాడు వాళ్ళకి అందుబాటులో ఉన్న అదే యేసు ఈరోజు నీకు కూడా అందుబాటులో ఉన్నాడు. మోషే గుడారం వదిలినా, ఓ యెహోషువా నువ్వు వదలకూడదు అంటాడు. మోషే సీనియర్, నువ్వు జూనియర్. నువ్వు సీనియర్తో ఎట్టపోల్చుకుంటావు జూనియర్? లాస్ట్ ఎగ్జాంపుల్, కాలేజీకి పోయాడు ఎన్ని పుస్తకాలు తీసుకొని పోతాడు? కాలేజీకి పోయేవాడు ఎన్ని పుస్తకాలు తీసుకొని పోతాడు చెప్పండి? మరీ దారుణం. ఒక్కొక్కడైతే నోట్సే, సింగిల్ నోట్సే తీసుకొని పోతారు. అవునా? ఇప్పుడైతే అది కూడా అవసరం లేదనుకుంటా, అంతా సెల్ ఫోన్ చదువు వచ్చిందిగా. అదే 1వ తరగతోడు వెనక ఒక బస్తా ఉంటుంది. మమ్మీ బాబాయ్ అంటే సింగిల్ నోట్ తీసుకొని పోతున్నాడు, నాకేంది ఈ బస్తా ఎత్తనం అంటే అట్ట. ఆ బస్తాలన్నీ మోసి 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 చివరికి సింగిల్ నోట్స్కి వచ్చాడురా. నువ్వు కూడా వెళ్తావు సింగిల్ నోట్స్కి, కానీ ముందు బస్తా మోయాలి నాన్న, పదరా అంటుంది అమ్మ. స్తోత్రం. అంతేగాని సింగిల్ నోట్స్ కొడుతూ బస్తా కూడా పోటీ పడకూడదు. ఇవన్నీ చదివితే కదా సింగిల్ నోట్కి వచ్చేది. ఒక నోట్స్ తీసుకుని కదండి పోతారు. పోరా ఏమోలే, నేను అటు చూసాలే. ప్రార్థన చేద్దామా? సీనియర్లతో పోటీపడి జూనియర్లు సీనియర్లా ఫీల్ అవ్వకూడదు. సీనియర్లను మించి సాధించడానికి మైండ్ పెట్టుకొని కష్టపడాలా, అది పాయింట్. ప్రార్థన చేస్తాను, దైవజనులు ప్రార్థన చేస్తారు. నేను కూడా మీ సమస్యల కోసం ఒకటే మాట ప్రార్థన చేసి నిష్క్రమిస్తాను. సహకరించండి, దైవజనులు మీకోసం ఉంటారు. ప్రార్థన చేయించుకోండి. సమస్యల్లో, ఇబ్బందుల్లో, రోగాలతో ఉన్న వారి కోసం చేస్తారు ప్రార్థన. తలలోంచి కళ్ళు మూసి బలహీనత ఉన్న స్థలంలో మీరు చేయించండి మీ కుడి చేతిని. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము అనే సమస్తము సాధ్యమే అన్న. ఏమంటే యేసు నన్ను ముడితే స్వస్థత అందరికీ తెలిసి, అయ్యగారు నా మీద చేతులు పెడితే స్వస్థత. స్తోత్రం. కానీ రక్తస్రావం గల స్త్రీ ఏమనుకుంది తెలుసా? యేసు నన్ను ముట్టడం కాదు, నేను యేసును ముడితే స్వస్థత. రివర్స్లో. అట్లాగా అయ్యగారి చేతులుంచితే స్వస్థత మాత్రం కాదు, నేను బలహీనత దగ్గర చేతులుంచిన దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అది కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, ఈ మధ్యాహ్నపు వేళ చక్కగా ఎన్నో విషయాలు, విలువైన రుచికరమైన సంగతులు, ప్రాముఖ్యమైన విషయాలు మాకు బోధించావు. ఇక నీ పాదాలే పట్టుకుంటున్నాం, నీ దగ్గరే నేర్చుకోవడానికి ఆశపడుతున్నాం. మాకు ముందున్న భక్తులకు మించి నిన్ను ప్రేమించాలి, సన్నుతించాలి, ప్రస్తుతించాలి, సేవించాలి, ఆరాధించాలి, నిన్ను సాధించుకోవాలి, నిన్ను సంపాదించుకోవాలి. నువ్వు ఒక్కడివి మాతో ఉంటే ఏదైనా రాణిస్తాం, ఎందులోనైనా సరే వర్ధిల్లుతాం. ఈ రహస్యాన్ని మాకు బట్టబయలు చేసినందుకు నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు. దీనికంటే ముందు దేవా, నీ స్వరం విన్నవాడు ఏ లక్షణాలు కలిగి ఉండాలో, ఏవి కలిగి ఉండకూడదు అద్భుతమైన సంగతులు నేర్పించావు. పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో, దయ్యాల జ్ఞానం ఎలా ఉంటుందో, నీ మాటల్ని సీరియస్గా తీసుకోకుండా, దిద్దుబాటు చేసుకోకుండా, తప్పులను సమర్థించుకుంటూ ఉంటాం ఎంత ఇబ్బందికరమో అది భక్తిహీన లక్షణాలు. చాలా విషయాలు నేర్పించావు. ఈరోజు మా బిడ్డలందరినీ బలపరచండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. భక్తిహీనులుగా భక్తులుగా ఉండడానికి సహాయం చేయండి. శుభ లక్షణాలు, పైనుండి వచ్చే జ్ఞానానికి సంబంధించిన లక్షణాలు అలవర్చండి ప్రభా. అయ్యా, తెలిసి తెలియని తప్పులు, మా అందరి తప్పులు, దోషాలను సిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించండి.
మమ్మల్ని మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించి వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించండి. వారి శరీరాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన రోగములు, వ్యాధులు, బలహీనతలు యేసు నామములో వారిని వదిలిపోవునుగా. వారు ఎక్కడైతే బలహీనతగా ఉన్న స్థలంలో చేతులు ఉంచారో ఆ భాగంలో ఉన్న బలహీనత వారిని వదిలిపోవును గాక. అది ఏ విధమైన రోగమైనా, ఏ విధమైన సమస్య అయినా, ఏ విధమైన జబ్బైనా, దయ్యపు పీడదైనా యేసు నామములో వారిని వదిలిపోవును గాక. పూర్ణ ఆరోగ్యము, దీర్ఘాయువు దయచేయి. అప్పుల ఊబిలో నుండి వారిని బయటికి తీసుకొనిరా. వారి చేతులకు సమృద్ధిని అనేకులకు వారు ఇచ్చేటట్టు చేయినాయి. వారి కన్నీరు చూడు. వారు నీ వైపే చూస్తూ నిన్నే పొందగోరి ఉండగా వారిని ఆశీర్వదించి దీనులను హెచ్చించేదేవా, గొర్రెలు కాసే దావీదును రాజును చేసిన వాడా, మా బిడ్డలందరినీ కూడా నీవు ఆశీర్వదించి నీ కృపతో హెచ్చించము. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డలందరినీ పేరు పేరు నీ చేతికి అప్పగిస్తున్నా. వారు తెచ్చిన నూనె నీ శక్తితో నీ వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి పూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు దయచేయి. రేపు జరిగే ఆన్లైన్లో కూడా మాకు తోడై ఉండి మాతో మరికొన్ని సంగతులు మాట్లాడి మమ్మల్ని భక్తికి ప్రోత్సహించు, ఆత్మీయతకు నేర్పు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో తిరిగి వెళ్ళిన క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలుగా దయచేయమని, రక్షణకు ఎవరైనా సిద్ధపడితే వారి రక్షణ నీ కృపతో నడిపించమని, నువ్వే సిద్ధపరచమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఎవరైనా రక్షింపబడాలి, నేను బాప్తిసం పొందగోరా వచ్చానన్నా అంటే దైవజనులకు మీ పేరు ఇవ్వండి. తప్పకుండా వారు బాప్తిసం ఇస్తారు, తీసుకోండి. అలాగే రోగాలతో ఉన్న వారి కోసం ప్రార్థన చేశాను, విశ్వాసం ఉంచండి. దైవజనుడు చేతులు ఎత్తినప్పుడు విశ్వాసం ఉంచారు, గెలిచారు. డౌట్ పడితే ఓడిపోయేవాళ్ళు. కాబట్టి నేను చేతులు మీ వైపు తిప్పి ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుడు వింటాడని నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి. తప్పకుండా స్వస్థత కార్యం జరుగుతుంది. సాక్షాలుగా దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు. కానీ చెప్పిన మాటల్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోండి, జాగ్రత్తగా ధ్యానించుకోండి. రేపు ఆన్లైన్ ఉంది, కలుద్దాం. ప్రార్థన చేశాను. ఇప్పుడు కలవలేదు కొద్దిగా. నేను దూర ప్రాంతం వచ్చే వాళ్ళకి మంగళవారం సమయం ఇచ్చాను. అప్పుడు కలిస్తే కాస్త దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు టైం దొరకదు, ఏమనుకోవద్దు. ప్రభు చిత్తం అయితే మరోసారి నేను కలుస్తాను. అన్ని బ్యాలెన్స్ చేసి ఒకటే అన్ని తిప్పలు పడాల్సి వచ్చింది. అందువల్ల కొద్దిగా అందుబాటులో రాలేకపోతా ఉన్నాను. చాలా పని ఉంది చేయాల్సింది. అన్నిటికంటే ముఖ్యంగా ముందు ఆయన కలుసుకోవాల్సి ఉంది. సో అర్థం చేసుకుని సహకరించండి. ప్రభు చిత్తం అయితే మరో పర్యాయం కలుస్తాను. ఓకే, రైట్. లైవ్లో ఉన్న వాళ్ళకి, జూమ్లో ఉన్న వాళ్ళకి అందరికీ వందనాలు. చాలా ఆసక్తితో దేవుని మాట్లాడినారు. చిన్న మాటలు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి, దిద్దుబాటు చేసుకోండి, జాగ్రత్త పడండి. సేవకులు, విశ్వాసులు పరిచయం అందరూ కూడా జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండును గాక.